ఇలా ఉన్న పొలాలు ఇలా మారిపోయాయి. ఇలా చేయడం వల్ల మా బ్రదర్ చాలా కష్టపడుతున్నారు. నేను ఊరికి వెళ్ళి వచ్చే లోపల ఆ కిందిది ఆ పక్కది అటు సైడ్ ఇంకేస్తున్నారు వరి. ఈ పిల్లకాయలు ఇంకా పని చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ కొద్దిగా అయింది. మన ఈ సామెలు వరి వంచేస్తుండు. చెప్పు సామెల్, ఎట్లుంది? అక్కడ అన్నయ్య మందేస్తుండు. హర్షవర్ధన్ గాడు మరి మంచి చెప్తున్నా. పాపా పి సుశీల ఇప్పుడు నాట్యం చేయి. ఇట్లాంటి పైనగో ఎంజాయ్. నారు వాన్ చేస్తూ ఉంటారు దీన్ని. నారు వాన్ చేస్తూ ఉన్నారు కుర్రోళ్ళు పొద్దున్న నుంచి. గుడ్ సీనరీ. మందునది బతుకు సక్తా. చెప్పరా ఇంత డైలాగ్ కూడా దిగారు. నేను వాడరా పాట పాడరు, నువ్వు మస్తు పాడుతావు. ఇడు బురాన్ అంటాడు. ఏంట్రా మీద చల్లుతున్నావు? అప్పుడప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వద్దు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయాలి. వీడు రేపు కాలేజీకి పోతాడట, మళ్ళీ ఎన్ని రోజులు ఉండేస్తాడు చూపిడి వీళ్ళు. సన్సెట్ అవుతుందిరా. ఏమైందిరా? ఎందుకురా? మళ్ళీ వస్తావరా కాలేజ్ నుంచి? ఏ హాస్టల్ కావాలరా? కోఎడ్యుకేషన్ కావాలా? ఇప్పుడు వద్దారా కోఎడ్యుకేషన్? హాస్టల్కి వెళ్ళి ఎందుకు వచ్చినారా మరి? చెప్పురా. మళ్ళీ రాను మంచి చదువుకుంటా అని చెప్పు. చేతులు అట్టుకో, చేతులు నవ్వుతాయేమ్రా చెప్పు. ఎందుకురా వీడియో? బాగుంటుందిరా. ఆడు కోపం కాడుతున్న పొద్దుగా నుంచి పని చేసి ఈడ పని చేయరా అంటే ఇట్లా ఈయన వేసాం. ఎట్లరా? ఎట్లెత్తారు? బూతులు మాట్లాడకండిరా. ఎర్ర టీషర్ట్ వేసుకుని మేము స్టార్ అని అంటాడు.
ప్రతి దానికి అలా వేసేస్తారు అన్నమాట. అగ్రికల్చర్ వర్క్ చేసేటప్పుడు ఎంత ఫన్ ఉంటుందో అంత కష్టం కూడా ఉంటుంది. అంటే నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా అన్నట్టు. ఏం పాటరా చేస్తానో పాడద్దారు మీ మాటనే పడతాయి అంతే. రేపటి కోసం పోస్ట్ పోన్ అయిపోతుంది ఇది, ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ ఆల్మోస్ట్ సన్సెట్ వస్తుంది కాబట్టి. అయిపోయిందంటే తగ్గేది ఇంకా అయిపోలేదు కాబట్టి రేపు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తారు. ఎట్లరా మావాడు రక్షాబంధన్ నాడు సెలవు తీసుకొని సెలవు లేకుండా అయిపోయిందని చాలా బాధపడుతున్నారు. కానీ రాత్రి సిట్టింగ్ ఉంటుందని సంతోషంగా ఉంటున్నాడు. ఓకే ఇలా చూడండి అన్నయ్య బెదిరి పెట్టడానికని వెళ్తున్నాడు. ఎందుకంటే అక్కడ చాలా కొంగలు వచ్చేస్తున్నాయి, నారంతా తోకి బాట్ చేస్తాయి అనే ఉద్దేశంతో అన్నయ్య గారు అది పెట్టడానికి వెళ్తున్నాడు. దుండగుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీరా వ్లాగ్స్.